ఇఫ్తార్ విందు సందర్భంగా అయితే ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ఇక్కడికైతే చాలామంది ముస్లిం సోదరిమణులు అయితే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి చాలామంది ముస్లిం మత పెద్దలు కూడా విచ్చేసి ఉన్నారు. సో అందులో కొంతమంది అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరెంట్స్? కావలి దర్గా ప్రెసిడెంట్ని షేక్ నసీర్ అహ్మద్. సార్, మామూలుగా రంజాన్ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. అసలు ఈ రంజాన్ మాసంకున్న విశిష్టత ఏంటి? రంజాన్ని ఏ విధంగా జరుపు? నమస్తే సార్, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు సయ్యద్ జిలానీ బాషా. సార్ చెప్పండి సార్. రంజాన్ యొక్క విశిష్టత మనకు కావాలి. రంజాను మాసంలో అంటే రంజాను అన్నది ఒక నెల. ఈ రంజాను అన్నది ఒక నెల. ఇది ఖురాన్ గ్రంథంలో అల్లా తరపు నుంచి అవతరించినటువంటి ఖురాన్ గ్రంథంలో ఈ రంజాను మాసం యొక్క విశిష్టతను అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రంజాను మాసాన్ని మేము అంత పవిత్రంగా దీన్ని మేము ఒక పండుగలాగా జరుపుకుంటాము. ఇంకొకటి, ఈ రంజాను మాసంలో ఖురాను గ్రంథము అవతరించింది. ఈ అవతరించినటువంటి మాసంలో ప్రతి ఒక్కరు కూడా, ఉన్నవాడైనా సరే లేనివాడైనా సరే, వారు ఉపవాసాలని తప్పనిసరిగా వీటిని పాటించాలి అనేటటువంటి ధర్మాన్ని కేటాయించడం జరిగింది. ఈ పాటించాలి అన్నటువంటి విషయంలో ప్రతిరోజు ఉన్నటువంటి రంజాను నెల 30 రోజుల్లో కూడాను ప్రతిరోజు 13 గంటల నుంచి 14 గంటల లోపు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. ఉదయము 4:30 నుంచి సాయంత్రము 6:30 దాకా దీన్ని అతి కఠోరమైనటువంటి దీక్షగా పాటిస్తారు. అంటే ఒక ఉపవాసము కడుపుని కాల్చటము అన్నటువంటి ఉద్దేశమే కాదు. అంటే కడుపులో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మంట పేదవాడు జీవితంలో వాడి అన్నము లేకుండా వాడు ఏ విధంగా బతుకుతున్నాడు అన్నటువంటి విషయం ఉన్నవాడికి కూడా తెలియచేయడానికి ఈ యొక్క ఉపవాస దీక్షని ఏర్పాటు చేశారు. ఈ ఉపవాస దీక్షకి దీనిని ఉద్దేశించుకొని మనం ఒక కడుపు మార్చుకొని ఉండటం సరిపోదు. మనం నోటి ద్వారా కానీ, మన యొక్క చూపు ద్వారా కానీ, మన చెవుల ద్వారా కానీ ఏదైతే మనం వింటున్నామో అన్నీ కూడాను పవిత్రంగా ఉండాలనేటటువంటి ఉద్దేశం కూడా ఈ మాసంలో చెప్పబడింది. కంటితో మనం చూడరానటువంటివి చూడకూడదు. నోటితో మాటలాడలేనటువంటి విషయాలను మాట్లాడకూడదు. చెవులతో వినలేనటువంటివి కూడా వినకూడదు. అంత పవిత్రంగా ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ అల్లా ఈ మాసంలో మనకి లైలతుల్ ఖద్ర్ అని చెప్పి ఒక 10 రోజులు, చివరి 10 రోజులని కేటాయించడం జరిగింది. ఈ 10 రోజుల్లో తాఖ్రాస్ అంటారు. అంటే అవి బేసి సంఖ్యలు 21, 23, 25, 27, 29. నిన్న 27వ ఉపవాసం ఇది ఉపవాస దీక్ష అయింది. ఈ దీక్షలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథాన్ని అవతరించినటువంటి సమయం కాబట్టి దైవదూతలని భూమి మీదకి ఎవరైతే నా భక్తులు నా గురించి వాళ్ళు అలమటిస్తూ వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ కోరికలన్నిటినీ ఫలింపచేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలని పైనుంచి పంపించి మా యొక్క కోరికలను తీర్చేటటువంటి సదవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇంకొక విషయం, ఈ విధంగానే ఖురాను గ్రంథంలో మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూరాను కూడా కేటాయించడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇన్నా అంజల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. మీకోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మీకోసము నేను ఒక శుభ రాత్రిని కేటాయించడం జరిగింది. ఆ రాత్రి మీరు పొందినట్టయితే మీకు 1000 నెలల పుణ్యము మీకు లభిస్తుంది. అంటే 1000 నెలల్ని మనం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 83 సంవత్సరాలు. అంటే ఒక మనిషి బతకడం మామూలుగా యావరేజ్గా తన యొక్క సర్వైవ్ లైఫ్ 63 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేడు. బతికినా వాడి అదృష్టం అనుకోవచ్చు. 83 సంవత్సరాలు మనం చేసేటటువంటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కలగజేస్తున్నాడురా అంటే అంతకంటే ఇంక మనకేం కావాలి? అట్లాగే ఈ సంవత్సరంలో రంజాన్ మాసంలో మనకు ఆ శుభరాత్రి దొరికిందనుకుందాము. ఇటువంటివి
పదవి మనకి ఒక 10 సంవత్సరాలు వరుసగా దొరికింది అనుకుందాము. అప్పుడు 830 సంవత్సరాలు మనకి ఆ పుణ్యం లభిస్తుంది. మన పాపాలు ప్రక్షాళన అవుతాయి. రంజాను మాసం మనకి లభించినట్టు అవుతుంది. మనం స్వర్గానికి ప్రాప్తులం కావడానికి అవకాశాలు లభిస్తాయి. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరిని అంటే మామూలుగా ఇఫ్తార్ విందు అని అంటే మసీదుల్లో చేసుకుంటూ ఉంటారు. అంతవరకు అంటే ఆ పరిధి వరకు కూడా ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా బాగా చేసుకుంటూ ఉంటారు. సో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఖాళీ స్థలంలో మొత్తం కూడా నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కలిసి బాయ్ బాయ్ అని మీరు అనుకోవడం కూడా మేము చూస్తున్నాం. సో ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇలాగా ఇంకా జరగాలని కోరుకుంటూ ఉన్నారా? ఇది మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలియజేస్తుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం మనకు కనబడుతుంది. అందరూ కూడా ఇక్కడ ఒక మతం అనేది లేకుండా మన యొక్క ఎమ్మెల్యే గారికి అభిమానించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ముస్లింలలో ఉండేటటువంటి వర్గాలైనా కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, పిలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడొచ్చి అందరూ కలిసి ఒక చోట కూర్చొని వాళ్ళు సహపంక్తి భోజనం చేస్తున్నారు అంటే అది నిజంగా అది గొప్ప విషయం. అది ఒక ఎమ్మెల్యే ద్వారా మనకు దక్కిందిరా అంటే అదొక శుభ పరిమాణము. ఇలాంటి విందులు అనేవి ఇంకా జరగాలని కోరుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన జీవితాంతం నేను బతికినంత కాలం మీకు నేను తప్పకుండా చేస్తానని చెప్పారు ఇందాక. అటువంటి ఇంక శుభ పరిణామం మనకు దొరుకుతుందిరా అంటే, అటువంటి కలయికలు మనకు కలుస్తున్నదిరా అంటే వదులుకునే అవకాశం ఎటువంటి పిచ్చివాడికి కూడా జరగదు. అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే కదా ఆకాంక్ష. అటువంటి ఆయన కోరికని మేము తప్పకుండా ప్రతి సంవత్సరం వచ్చి ఆయన చెప్పినట్టుగా మేము కలిసి దీన్ని ముందుకు సాగనివ్వడానికి కృషి చేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నాం. మొహమ్మద్ సిరాజ్ అండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కావాలి మస్జిద్ మొహమ్మదియా నుండి. ముసల్లీలు అక్కడే నమాజ్ చదువుతాము. మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుండి ఏంటంటే ఆయనకి ఎప్పుడైనా డిక్లేర్ చేశారు సీట్ని, అప్పటి నుండి ఆయన ఏమంటున్నారంటే ఫస్ట్ నుండి ముస్లిమ్స్లే పిలిపించి కూర్చోబెట్టి ఇప్పటిదాకా మిమ్మల్ని ఏంటంటే ఒక ఓటు హక్కుగా ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని ఏంటంటే ఏ విధంగా మిమ్మల్ని అంటే పైకి మిమ్మల్ని ఏ విధంగా అయితే రావాల్సిన హక్కులు మీకు రావట్లేదు, మిమ్మల్ని విడివిడిగా ఎక్కడంటే విడగొట్టేసి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా కాకుండా మిమ్మల్ని ఏంటంటే అభివృద్ధి పదంలో మీరేంటంటే చదువులకు దూరంగా ఉంటున్నారు, మెకానిక్ పనులు లేకపోతే మీకు ఏంటంటే లోన్లు కానీ ఎటువంటి అంటే మీరు ఎవరిని పోయి అడగరు. అందుకని ఏంటంటే ఈసారి మిమ్మల్ని నేను ఒక పెద్దగా ఉండి ఒక కావలి ముస్లిమ్స్ ఉన్న సమాజాన్ని మొత్తాన్ని ఒక పెద్దగా ఉండి మిమ్మల్ని నేను ఆదుకుంటానన్నారు. ఆయన ఆ విధంగానే ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ఖబరస్థాన్ కూడా ఎన్నో సంవత్సరాల నుండి అట్లాగే క్లీన్ చేయకపోతే ఈయనే క్లీన్ చేయించాడు. దానితో ఏంటంటే మన షాదీ మంజిల్ కూడా దానికి వచ్చి ఒక 30 లక్షలు వచ్చి దానికి నిధులు మంజూరు అయ్యాయి. దానికి కూడా ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరుండి వచ్చి అయ్యా ఈ షాదీ మంజిల్ ఏంటంటే మీలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా పెళ్ళి జరగాలంటే 50,000 లక్ష రూపాయలు వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అట్ట కాకుండా ఈ షాదీ మంజిల్ని చేసుకుంటే మీరే వచ్చి మీ పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు కదా. మీరేందంటే 1,00,000 రూపాయలు 70,000 ఇచ్చుకునే ఇది ఏంటంటే చాలా తక్కువగా ఉంటారు. మీ కానీ ఆయన షాదీ మంజిల్ కూడా ఇది చేశారు. దానితో ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్కి ఏ విధంగా నేను ఉపయోగపడాలో ఆ విధంగా నేను ఉపయోగపడతాను అంటున్నారు. ముస్లిమ్స్ వచ్చి ఓట్లు ఈసారి ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాడు ముస్లింల పక్షపాతి అని. ఈరోజు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇఫ్తార్ విందు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. సౌకర్యాలు కానీ ఆయన మాట్లాడడం కానీ ఆయన మాట తీరు కానీ ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ అందరితో మాట్లాడడం కానీ ప్రతి మసీదుకి ఏంటంటే మామూలుగా ఏదంటే ఆయనే ఇన్విటేషన్ పంపించారు, మసీదు ప్రెసిడెంట్కి పంపించారు. దానితో ఏంటంటే మసీదు ఇమాముకి మసీదు మౌజన్కి అందరికీ ఇన్విటేషన్లు పంపించి మీరు తప్పకుండా రావాలి అని మన మసీదు నుండి అంటే మన జిలాని బాయ్ కూడా వచ్చి ఇక్కడే మాకు వచ్చి ఇవ్వడం జరిగింది. భోజనాలు ఎలా ఉన్నాయి సార్? భోజనాలు చాలా బాగున్నాయండి. భోజనాలు బాగున్నాయి, ఇక్కడ రిసీవింగ్ బాగుంది, వాతావరణం కూడా చాలా బాగుంది. ఏంటంటే అందరూ చాలా సంతోషంగా ఇఫ్తార్ విందు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. సార్ మామూలుగా గ్రంథ మహోత్సవాలు జరిగేటప్పుడు అంటే ఒక్కో చోట ఒక్కొక్క మసీదు ఉంటుంది కాబట్టి గ్రంథ మహోత్సవాలు జరిగిన ప్రతి చోటికి కూడా ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది. ప్రతి గ్రంథ మహోత్సవాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూస్తున్నారు? లేదండి, మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయనకి ముస్లిమ్స్ గురించి అంటే పూర్తి అవగాహన ఉంది.
ఏంటంటే నమాజ్ గురించి అవగాహన ఉంది, జకాత్ గురించి, ముస్లింల హక్కుల గురించి పూర్తి అవగాహన మన ఎమ్మెల్యే గారికి ఉంది. ఆయన ఏంటంటే ఏ విధంగా గ్రంథ మహోత్సవం కాకపోతే ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తర్వాత వచ్చి ఒక మసీదు ముస్లిమ్స్లందరినీ ఏ విధంగా పిలిపించి అందరినీ కలిసికట్టుగా మాట్లాడాలి, వీళ్ళ హక్కులను ఏ విధంగా చెప్పాలి, మన ఎమ్మెల్యే గారితో ఎంత మనకి ఉపయోగం ఉందో మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకుంటుంటారు. నా పేరు షేక్ ఖాజా మజీద్ అమ్మ. సార్ ఇఫ్తార్ విందులో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా విందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లాంటి విందులు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు ఉండి ఇవ్వాలని మేము ఆకాంక్షిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, మనకి పవిత్రమైన రంజాన్ మాసంలో అయితే చూడడానికి ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఇక్కడ ఇఫ్తార్ విందు అనేది జరగడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన మత పెద్దలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి సంవత్సరం కూడా మేము మా మసీదుల్లో మాకున్న పరిధి వరకు కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా సంతోషంగా చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడెక్కడ వాళ్ళందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి అందరం కూడా ఒక సోదర భావంతో ఇక్కడ ఆనందోత్సవాలలో అయితే ఇక్కడ ఇఫ్తార్ విందు అనేది స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క డెవలప్మెంట్కి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మసీదులకు కూడా ఒక అమౌంట్ అనేది రావడానికి కృషి చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన మత పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంకొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనతోటి మన కావలి గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ చౌలా రామకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ ఇఫ్తార్ విందు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి భోజనాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా మొదటిసారిగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తోంది? పరమత సహనానికి, శాంతి సౌభ్రాతృత్వానికి రంజాన్ పండగ ఒక సంకేతం. కావలి శాసనసభ్యులు, మా నాయకులు, మా అన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ సమాజంలో ఎన్నో వర్గాలు ఎంతమంది ఉన్నా ముస్లిమ్స్ పట్ల తన సోదరభావాన్ని చాటుకుంటూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజులు వాళ్ళు కఠిన ఉపవాస దీక్ష నిర్వహిస్తూ సాయంత్రం 6:30 తర్వాత ఈ దువా కార్యక్రమానికి అక్కడ నిర్వహించి ఇక్కడ వారందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఆయన తన ప్రేమని, అభిమానాన్ని వాళ్ళ పట్ల చాటుకుంటున్నట్టు మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. సార్ మీ పేరు? పవన్మా. సార్ ఇక్కడంతా కూడా మీ ఇప్పుడు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఎంతోమంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఆటోల్లో వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారు, అదేవిధంగా సొంత వెహికల్స్ మీద కూడా ఇక్కడికి వచ్చి పార్కింగ్ ఏరియా అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది వరకు వచ్చారు అని చెప్పి. ఇక్కడంతా కూడా ఈ కోలాహలం చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నమస్కారం అండి. మా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. సుమారు మాకు తెలిసి 5,000 నుంచి 6,000 మంది దాకా రావడం జరిగింది ఇప్పుడు వరకు. వాళ్ళందరికీ మేము రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే గారు అయితే ముస్లిం సోదరి మందుల అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఇప్పుడు దాకా మన ముస్లిం సోదరుల దగ్గర అసలు రంజాన్ మాసం అంటే ఏంటి, ఇక్కడికి రావడం ఏ విధంగా ఉందన్న విశేషాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఇక్కడైతే మనతో సోదరులు మండలు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? మొగల్ షమ్మా రహీం. ఇక్కడ ఇఫ్తార్ విందు అనేది ఎంతో ఘనంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతోంది ఎమ్మెల్యే గారి నివాసం దగ్గర. మీకు ఇదంతా చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారి కుటుంబం ముందు నుంచి అన్నదాత. ఆయన ఎక్కడ వాళ్ళ ఇంట్లో అంతకుముందు మేము పార్వతమ్మ గారితో వర్క్ చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా అంతా ఎప్పుడు ఇంట్లో ఎవరిని అన్నం తినందే బయటికి పంపించేవాళ్ళు కాదు. కృష్ణారెడ్డి అన్న గారు మాకు సొంత అన్నలాగా అందరినీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇలా ఘనంగా ముస్లింలకి అరేంజ్ చేయడం అనేది చాలా సంతోషకరం. చాలా వేల మంది కనిపిస్తున్నారు. ఆయన ఎంతో సహృదయంతో ముస్లింలకి రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ అరేంజ్ చేసినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కృష్ణారెడ్డి అన్నకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాము.
థ్యాంక్ యూ మేడం. మేడం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దాదాపు 5,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యే సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా దాటిపోయే అవకాశం కూడా ఎంతో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఏర్పాట్లన్నీ కూడా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంకా వస్తారు, ఇప్పుడు నమాజ్ టైం కాబట్టి నమాజ్ అయిపోయినాక అందరు ఇప్పుడు లేడీస్ అందరూ వస్తారు. అంతే లేడీస్ వరకు మేము మా టీం మహిళా టీం మేము అందరూ నిలుచుకొని బాగా చూస్తున్నారు. అందరికీ వాళ్ళకందరికీ బాగా మర్యాదలుగా పురంగా వాళ్ళందరికీ చూసుకుంటున్నాము. కాబట్టి మా ఎమ్మెల్యే సారు ఈ రంజాన్ మాసానికి ఇలా పెట్టడం మేమందరం చాలా సంతోషంగా భావిస్తున్నాము. నార్మల్గా ఇఫ్తార్ విందులో మహిళలు పాల్గొనడం చాలా తక్కువ అని చెప్పి మేము విన్నాము. ఇక్కడ కనుక చూసినట్లయితే ఎంతోమంది సోదరులు కూడా ఇక్కడికి వచ్చున్నారు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు. సో మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం? చాలా సంతోషం భావిస్తాడు. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ ఇదేమంటే లేడీస్ కూడా సంబంధించింది కాబట్టి వాళ్ళని కూడా మళ్ళీ ఒక్కపొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళని కూడా మీరు చూసుకోండి అమ్మా, మీరు దగ్గరగా ఉండి లేడీస్ని కూడా మీరు పిలిపించుకోండి అన్నారు. అట్లాగే వాళ్ళందరూ మా తోబొట్టులు కాబట్టి వాళ్ళని కూడా మేము పిలుచుకున్నాను, వాళ్ళు కూడా మేము చూసుకుంటున్నాము. దాదాపు మీ మహిళా సంఘ అధ్యక్షురాలు కాబట్టి మీ తరపున ఎంతమంది వరకు వస్తున్నారు మేడం? దాదాపు మా వరకు అయితే వస్తారమ్మా. ఇంకా ఇప్పటికే దాదాపు 300 మెంబర్స్ దాటారు. ఇంకా వస్తారు, నమాజ్ టైం కాబట్టి ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 800 మెంబర్స్ దాకా మాకు ఇంకా ఉంటారు. లేడీస్ మొత్తం వస్తారు 1000 దాకా అయినా అనుకుంటున్నాము. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ అదేవిధంగా సోదరిమణులందరికీ కూడా మా CMD న్యూస్ తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతారా? రంజాన్ సందర్భంగా మా CMD మధు అన్నకి, ప్రత్యేకంగా CMD మధు అన్నకి, మనోహర్కి మేము మా రంజాన్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. CMD తరఫున అందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అండి. ముస్లిం సోదరులకు కూడా సోదరిమణులకు కూడా అందరికీ మా రంజాన్ పండగ సందర్భంగా మేమందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నార్మల్గా రంజాన్ అని చెప్పనంటే నా ముస్లిమ్సే కాకుండా ఎంతోమంది హిందువులకు కూడా క్యారేజెస్ పెట్టి పంపిస్తూ ఉంటారు ఇంట్లో మహిళలు. సో అంటే అక్కడే తెలిసిపోతుంది ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది కూడా ఇక్కడికి విచ్చేసి అక్కడ ఒక హిందూ ముస్లిం అనే ఒక తేడా లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వాతావరణం అనేది ఒక ఆనంద వాతావరణం నెలకొంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇదంతా చూసి? ఇదంతా ఎందుకంటే అమ్మా మేము ఇంటికి పంపించడం ఇలాంటి కాదు, అందరికీ అంటే ఫ్యామిలీ పరంగా అందరికీ ఆహ్వానితులను అందరు పిలిపించాము. అందరు రావాలి. మా ఎమ్మెల్యే సార్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్క ముస్లిమ్స్ మహిళలు కూడా ఉండాలి. వాళ్ళు కూడా ఈ సంతోషానికి వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి అందరు పిలిపించి అందరిని రమ్మన్నాము. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ముస్లిమ్స్ చాలామంది, లేడీస్ అయితే మాకు ఇంకా హ్యాపీగా ఉంది, ఇంకా రావాలని ఇంకా వస్తారు కూడా. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో కోలాహలమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ముస్లిం సోదరిమణులే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది హిందువులు కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి అయితే వచ్చేసారు. సో వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి అండి. మేడం ఇఫ్తార్ విందులో మీరు పాల్గొనడం ఇదే మొదటినా, ఇంకెప్పుడైనా పాల్గొని ఉన్నారు? లేదండి, నాకు తెలిసినంతట్లో ఇదే ఫస్ట్ టైం మేము పాల్గొనడం. ఇక్కడంతా ఇంత పండగ వాతావరణంగా చూడడం కూడా మేము ఇదే ఫస్ట్ టైం అండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కల్మషం లేకుండా అందరూ కలిసిపోయారు. అట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా గ్రంథ మహోత్సవాలలో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, అక్కడ అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలాంటి ఒక వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉంది. దీన్ని అంతా కూడా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇట్లా అంటూ ఏం లేదు, అందరూ కలిసిపోయారు. మంచి వాతావరణం ఏర్పడింది. ఇది మన కావాలి ఎమ్మెల్యే గారికి సాధ్యమైందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ కులమత భేదాలు అనేవి ఏమీ లేవు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ విందు అనేది ఎంతో సంతోషంగా స్వీకరించడం అనే విషయాలు, అనే విజువల్స్ కూడా మనం ఇక్కడ ఎంతో చూడొచ్చు. సో ఇక్కడ మహిళా సంఘ అధ్యక్షురాలు మేడంకి సంబంధించి కూడా ఇక్కడ ఎంతోమంది కూడా విచ్చేస్తున్నారని మేడం ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే 3 బంతులు అయిపోయాయి. 3 బంతులు కూడా ఇక్కడ ఒక దగ్గర ఒక సీటింగ్, ఇంకో దగ్గర ఇంకో సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సీటింగ్లో మనకి 500 మంది వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్క బందికి మనకి 1000 మంది వరకు కూడా ముస్లిం సోదరిమణులందరూ కూడా భోంచేసి సంతృప్తిగా వాళ్ళ ఇళ్ళకి చేరడం జరుగుతోంది. సో అలాగా 5000 మందికి పైన కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ముస్లిం సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఐటమ్స్ కూడా మీకు ఎలా ఉన్నాయి ఏంటన్న విశేషాలన్నీ కూడా చూపించాను. ఐటమ్స్ కూడా ఎంతో బాగున్నాయి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ విధంగా ఇఫ్తార్ విందు స్వీకరించడం అనే ఒక విషయం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికే సాధ్యమవుతుందని ఇక్కడికి వచ్చిన మహిళలు, అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా మత పెద్దలందరూ కూడా ఎంతోమంది విచ్చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదొక మంచి కార్యం. ఇదే విధంగా మాకు ప్రతి సంవత్సరం కావాలి, మాకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారే మాకు ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా రావాలి అని చెప్పి కూడా ఎంతోమంది ప్రజలు కూడా వాళ్ళ ఆనంద అనుభవాలను కూడా పంచుకోవడం జరిగింది. సో ఇక్కడ మన పరిస్థితి అంతా కూడా గమనించినట్లయితే ఎంతో కోలాహలంగా ఉంది. ఇంకా కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. కెమెరామ్యాన్ వేణుతో కామాక్షి, ఎమ్మెల్యే గారి నివాసం దగ్గర ఇఫ్తార్ విందు దగ్గర నుంచి.